బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. 60 నుంచి 70 సీట్లు ప్రకటించే అవకాశం ఉంది. వివాదాలు లేని సీట్లు ప్రకటించాలంటూ ఇరు పార్టీల అధినేతలు నిర్ణయించుకున్నారు. ఉదయం 11 గంటల 4 నిమిషాలకు ముహూర్తం పెట్టుకున్నారు. ముఖ్య నేతలంతా ఉదయం 9 గంటలకల్లా పార్టీ ఆఫీస్కు రావాలంటూ ఇప్పటికే సమాచారం పంపించినట్లుగా తెలిసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి తిలక్ నడికి తెలుసుకుందాం. తిలక్, రేపు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మరి బీజేపీకి సంబంధించి కూడా అభ్యర్థులు ఉండే అవకాశం ఉందంటారా ఇందులో? రేపు మాఘమాసం పౌర్ణమి మంచి రోజు కావడంతో, మంచి ముహూర్తం కావడంతో రేపు 11 గంటలు దాటిన తర్వాత తెలుగుదేశం జనసేన మొదటి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. రేపు దాదాపు 60 నుంచి 80 స్థానాలు ప్రకటించే అవకాశం ఉంది, ఉమ్మడి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఎప్పటి నుంచో ఉన్న వీటి ప్రకారం దాదాపు ఏకాభిప్రాయం ఉన్న నియోజకవర్గాలు దాదాపు 80-90 స్థానాలను ఒక జాబితాగా తయారు చేసి వాటిలన్నింటినీ కూడా రేపు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా వైసీపీ దాదాపు 7 లిస్టులు ప్రకటించింది. తెలుగుదేశం జనసేన కూటమి ఇప్పటి వరకు ఒక జాబితా కూడా ప్రకటించకపోవడంతో పార్టీ వర్గాల్లో కొంత గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. ఆ కారణంగానే రేపు మంచి రోజు కూడా కావడం తోటి ఈ అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలి, ఇప్పటికీ ఇంకా ఆలస్యం అయితే అది ఇంకా మంచిది కాదు అనే ఆలోచనతోటి రెండు పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ తోటి ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు జరగని కారణంగానే ఈ జనసేన టీడీపీ కూటమికి సంబంధించిన అభ్యర్థులను మాత్రమే రేపు ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే బీజేపీ కూడా రేపు ఈ ప్రకటన తర్వాత ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత వారు కూడా రేపు ప్రకటించే జాబితాలో బీజేపీకి సంబంధించిన లిస్టు ఉండకపోవచ్చును అని చెప్పేసి తెలుగుదేశం జనసేనకు సంబంధించిన అభ్యర్థుల జాబితా మాత్రమే ఈ తొలి జాబితాలో ఉండే అవకాశం ఉంది నందు. అయితే రేపు ప్రకటించే జాబితాలో 60 నుంచి 80 స్థానాల వరకు ఉంటుందని చెప్పేసి ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అందులోనూ రేపు మంచి రోజు కాబట్టి మాఘమాసం పౌర్ణమి కావడంతో రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు 11 దాటిన తర్వాత మంచి ముహూర్తం ఉంది అని చెప్పేసి పండితులు చెప్పడంతో ఈ జాబితాను ప్రకటించే అవకాశం బీజేపీ విషయంలో పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరందరూ కూడా మంగళగిరికి చేరుకున్నారు. రేపు పార్టీ ఆఫీసుకు రావాల్సిందిగా కొంతమంది ముఖ్య నేతలకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది నందు. రైట్, థ్యాంక్ యూ తిలక్.